సంగీత దర్శకుడు కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డు విజేత అయిన కీరవాణి ఇవాళ రామోజీరావు సంస్మరణ సభలో చేసిన కామెంట్స్ అనేవి సంచలనంగా మారాయి. రామోజీరావు నుంచి చాలా నేర్చుకున్నాను, తనకి జీవితాన్ని ఇచ్చింది రామోజీరావు అంటూనే రాష్ట్రాన్ని కబంధ హస్తాల నుంచి బయటపడే వరకు చూసిన భీష్ముడు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆయన చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు సంచలనాత్మకంగా ఉన్నాయి. ఆయన పైన కామెంట్ చేయటం అంటే బతికితే రామోజీరావులాగా ఒక్కరోజైనా బతకాలి అని గతంలో తాను చేసిన కామెంట్స్ని మరొకసారి గుర్తు చేశారు. అట్లాగే మరణించినా కూడా రామోజీరావు లాగానే మరణించాలి అంటూ కీరవాణి వాళ్ళు చేసిన కామెంట్స్. అట్లాగే ఇంకొక సంచలనమైన కామెంట్స్ అవి బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆంధ్రప్రదేశ్ను కబంధ హస్తాల నుంచి కాపాడిన తర్వాతే రామోజీరావు కన్ను మూశారు అంటూ కీరవాణి చేసిన కామెంట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన చేసిన కామెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల గురించి. రామోజీరావుకి ఆంధ్రప్రదేశ్ అంటే అత్యంత ఇష్టం, అలాంటి రాష్ట్రం కబంధ హస్తాల నుంచి బయటపడింది అంటూ ఆయన చేసిన కామెంట్ అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో విపరీతమైన డిస్కషన్ పాయింట్ అయింది. అంటే కబంధ హస్తాలు అంటే నిన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించింది, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి దొరికింది. అంటే జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి దొరికేదాకా రామోజీరావు ఎదురు చూశారు, ఆ తర్వాత ఆయన కన్ను మూశారు అంటూ సంచలనమైన ఒక సినిమా దర్శకుడు నోటి నుంచి ఈ రకమైన కామెంట్స్ వస్తాయని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఇవాళ రామోజీరావును గుర్తు చేసుకుంటూ ఆయన తనకు జీవితాన్ని ఇచ్చారని, ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకునే క్రమంలో రామోజీరావు చిరకాల కోరిక ఏదైతే ఉందో, కన్ను మూసే ముందు ఆయన కోరిక ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ పబ్లిక్గా స్టేజ్ మీద కీరవాణి నోటి నుంచి మనం వింటూ ఉన్నాం. సో ఇది ఒక సంచలనంగా మారింది. అసలు కీరవాణి ఏమన్నారో ఒక్కసారి ఆయన వాయిస్ ఉందా చూడండి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యువుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు, ఆయనే ఆపారు ఆయన. అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యువుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు, ఆయనే ఆపారు ఆయన. అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు.